ఫ్రెండ్స్ నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ మనం ఈరోజు వీడియోలో చేసి మనం జేవీ అనే ఒక కొత్త బ్రాండ్ మనకి లేజర్ 501 అనే ఒక స్మార్ట్ వాచ్ని అయితే మనకైతే పంపించింది. సో ఈరోజు దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి దీని బెస్ట్ ఫీచర్స్ ఏంటి, ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో దీన్ని కొనొచ్చా లేదా అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి వీళ్ళు 3700 రూపాయలకి సేల్లోకి అయితే తీసుకొచ్చారు. 3700కి మనకి ఇది కాలింగ్ ఫీచర్తో వస్తుందన్నమాట. అదే మేజర్ థింగ్ ఇందులో మనం కవర్ చేయాల్సింది. సో ముందుగా మనం అన్బాక్స్ చేసి చూసినట్లయితే మనకి సింపుల్గా బాక్స్ ఓపెన్ చేయగానే మనకి లోపల స్మార్ట్ వాచ్ అయితే ఉంటుంది. సో స్మార్ట్ వాచ్ కనుక మనం పక్కన పెట్టి చూసినట్లయితే మనకి ఎక్స్ట్రా స్ట్రాప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిఫాల్ట్గా మనకి వాచ్కి బ్లాక్ కలర్ వస్తుంది కదా, ఇది కాకుండా మీకు ఇంకోటి ఒక స్కై బ్లూ కలర్లో, కొంచెం డార్క్ స్కై బ్లూ కలర్లో మీకు ఒక మంచి స్ట్రాప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలానే మనకి ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక మ్యాగ్నెటిక్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని ఈజీగా మీరు ఏదైతే స్మార్ట్ వాచ్ ఉందో స్మార్ట్ వాచ్కి బ్యాక్ సైడ్ ఇలా మ్యాగ్నెటిక్ అటాచ్ అయిపోతుంది. సింపుల్గా మీరు ఇంట్లో ఉన్న ఏదైనా ఛార్జర్ యూజ్ చేసి మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉందన్నమాట ఇందులో. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఫస్ట్ టైం కనుక మీరు స్మార్ట్ వాచ్ వాడుతున్నట్లయితే ఒకసారి దీన్ని అయితే చదవండి, మీకు క్లియర్ క్లారిటీ అయితే వస్తుంది. ఇక అంతే బాక్స్ కంటెంట్స్ వీటన్నిటిని తీసి అయితే పక్కన పెట్టేద్దాం మనం. ఇక వాచ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. సో ఇక వాచ్ విషయానికి వచ్చినట్లయితే మనం మెయిన్గా మనకి ఇది 3700 రూపీస్కి అయితే వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొచ్చారు, జేవియా లేజర్ 501 అని చెప్పేసి. సో ముందుగా మనం దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే స్ట్రాప్స్ ఉన్నాయో మనకి రబ్బర్ స్ట్రాప్స్ అయితే యూజ్ చేస్తారు. పర్లేదు క్వాలిటీ, బట్ గ్రేట్ క్వాలిటీ అనేది నేను చెప్పలేను, కానీ ఓకే మంచి క్వాలిటీనే ఉంది, మరీ గ్రేట్ అనేది చెప్పలేను. ఇనీషియల్గా ఇది నేను పర్చేస్ చేయగానే డిమార్ట్లో కానీ ఎక్కడైనా మనం షాప్స్లో ప్లాస్టిక్ స్మెల్ ఎలా వస్తుందో అలా స్మెల్ అయితే వచ్చిందన్నమాట. బట్ యూజువల్లీ ఒక 3 days వాడాక నాకు అట్లాంటిది ఏం లేదు, ప్రాబ్లం అయితే లేదు. స్ట్రాప్స్ కూడా కొంచెం మీకు మంచి స్మూత్గానే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఎక్స్ట్రా పేర్ ఆఫ్ స్ట్రాప్స్ అయితే ఇస్తున్నారు. ఇది 20 mm స్ట్రాప్స్ అనమాట, ఎల్ సైజు. మీరు మార్కెట్లో వేరే ఏమైనా దొరికితే అవి కూడా పర్చేస్ చేసి అయితే యూజ్ చేయొచ్చు. బట్ నాకు పర్సనల్గా ఈ బ్లూ వన్ అయితే నచ్చింది కంపేర్ టు దిస్ బ్లాక్ వన్. ఇది పర్సనల్ పర్స్పెక్టివ్. బట్ రెండు కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు, అదొక మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఇక ఏదైతే డైలీ యొక్క బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మనకి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. అది బ్యాక్ సైడ్ చూసినట్టయితే ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఫ్రంట్ సైడ్ మీకు 2.5D కర్వ్డ్ గ్లాస్ అయితే ఉంటుంది. కొంచెం మీకు డిస్ప్లే అనేది కర్వ్డ్గా అయితే చూడడానికి అయితే ఉంటుంది, దానివల్ల కొంచెం మీకు ఎలిగెంట్ లుక్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇక ఫిజికల్ చూసినట్టయితే రైట్ సైడ్ మీకు ఒక బటన్ అయితే ఉంటుంది. ఇది సింపుల్ నావిగేషన్ బటన్, బ్యాక్ రావడానికి మీకు. సో ఎక్కడ మీరు ఏ నావిగేషన్ స్క్రీన్లో ఉన్న బ్యాక్ రావడానికి అయితే మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇక బ్యాక్ సైడ్ చూసినట్టయితే జేవియా బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది టాప్లో. అండ్ ఆ తర్వాత మీకు సెన్సార్స్ అయితే ఉన్నాయి అనమాట, మీకు హార్ట్ రేట్ ఇవన్నీ మెజర్ చేయడానికి సెన్సార్స్ అయితే ఉన్నాయి. అండ్ బాటంలో వచ్చేసి మీకు 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని ద్వారానే మనం మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక అంతే, మీరు ఒకవేళ స్ట్రాప్స్ రిమూవ్ చేయాలంటే సింపుల్గా ఏదైతే ఇది ఉందో దీన్ని ఇలా ప్రెస్ చేసి మీరు రిమూవ్ చేస్తే మీకు స్ట్రాప్స్ అయితే రిమూవ్ అయిపోతాయి. అండ్ ఇక మీరు ఇక్కడ బాటంలో ఇక్కడ ఒకటి చూసినట్లయితే హోల్, ఇది వచ్చేసి మీకు మైక్రోఫోన్. అండ్ అదే టాప్ సైడ్ చూసినట్లయితే రైట్ సైడ్ మీకు ఇక్కడ 2 హోల్స్ కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి స్పీకర్ అనమాట. మీరు ఏదైతే కాల్స్ మాట్లాడాలంటే స్పీకర్ అండ్ మైక్రోఫోన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇవి రెండైతే చూడడానికి అయితే ఉన్నాయి. ఇక వాచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి డిస్ప్లే వచ్చేసి 1.69 inches LCD డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. సో డిస్ప్లే బ్రైట్నెస్ అయితే పర్లేదు, మీరు ఫుల్ బ్రైట్నెస్లో పెట్టుకుంటే మాత్రం మీకు చాలా బ్రైట్గానే ఉంది డిస్ప్లే మీకు చూడడానికి. అండ్ ఓవరాల్ మాత్రం డిస్ప్లే బ్రైట్నెస్ ఓకే, కానీ బట్ పిక్సెల్స్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండే డిస్ప్లే థిక్నెస్ అనేది. బట్ కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్ ఓకే అని అయితే చెప్పొచ్చు, కాలింగ్ ఫీచర్ని కన్సిడర్ చేసుకొని చూస్తే. లేదంటే మాత్రం డిస్ప్లే థిక్నెస్ ఇంకాస్త పెంచుంటే మాత్రం చాలా బాగుండేది. రిజల్యూషన్ ఒకటి నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది, కానీ ఓవరాల్గా మీకు డిస్ప్లే అనేది చాలా బిగ్ డిస్ప్లే అండ్ బ్రైట్ డిస్ప్లే అని అయితే చెప్పొచ్చు. ఇక ఈ వాచ్ యొక్క పేరింగ్ విషయానికి వచ్చినట్టయితే వెరీ సింపుల్, మీకు దాఫిట్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. లేదంటే మీకు ఏదైతే వీళ్ళు బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారో దీని మీద QR కోడ్ ఒకటి అయితే ఉంటుంది. దీన్ని స్కాన్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇన్ కేస్ కాకపోతే యాప్ స్టోర్ కానీ ప్లే స్టోర్లో కానీ వెళ్ళి దాఫిట్ అనే యాప్ ఉంటుంది కదా, దాన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. సింపుల్గా యాడ్ డివైస్ కొట్టుకొని అక్కడ మీకు ఇది దర్శనం అయితే ఇస్తుంది, లేజర్ 501 అని చెప్పేసి. దీన్ని సింపుల్గా పేర్ చేసినట్లయితే యాజ్ యూజువల్ దాఫిట్ యాప్ గురించి మీకు ఇంతకుముందు చాలా వాచెస్కి అయితే చెప్పాను. సో మోస్ట్ ఆఫ్ ది వాచెస్కి ఈ మధ్యన అదే యాప్ అయితే యూజ్ చేస్తున్నారు, చైనీస్ వాచెస్కి ఎస్పెషల్గా. దాంట్లోనే మీరు ఎవ్రీథింగ్ మెట్రిక్స్ అయితే చూసుకోవచ్చు, వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవచ్చు, ఓటీ అప్డేట్స్ కానీ ఎవ్రీథింగ్. యాప్ గురించి పర్టికులర్గా నేనైతే చెప్పట్లేదు ఇక్కడ. సో క్లియర్గా ఎవ్రీథింగ్ అయితే మీకు అక్కడ చూడడానికి అయితే ఉంటుంది. దట్స్ ఇట్, పేరింగ్ అనేది వెరీ ఈజీ టాస్క్ అనేది చెప్పుకోవచ్చు. ఇక ఈ వాచ్లో వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్టింగ్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకోవాల్సింది బ్లూటూత్ కాలింగ్. సో మీకు ఇందా చెప్పాను కదా, ఫిజికల్ ఓవర్ ఇచ్చేటప్పుడు మైక్రోఫోన్ అండ్ స్పీకర్ ఉందని చెప్పేసి. ఇందులో మీరు సింపుల్గా ఇలా రైట్ సైడ్ స్వైప్ చేస్తే మీకు ఇక్కడ మీకు డైల్ ప్యాడ్ కనిపిస్తుంది, కాల్ రికార్డ్స్ కనిపిస్తున్నాయి. నేను ఇంతకుముందు ఎవరికైతే కాల్ చేశానో కాల్ రికార్డ్స్ అయితే ఉన్నాయి, ఇందులోంచి మళ్ళీ నేను కాల్స్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ డైల్ ప్యాడ్, మీరు ఇక్కడ నుంచి ఏదైనా సరే టైప్ చేసి మీరు సింపుల్గా
కాల్ అయితే చేయొచ్చు అనమాట వెరీ ఈజీగా. సో అండ్ ఆ తర్వాత కాంటాక్ట్స్, కొన్ని ఇంపార్టెంట్ కాంటాక్ట్స్, ఒక 5 to 6 కాంటాక్ట్స్ అనేది మీరు ఇందులో పెట్టుకొని వాళ్ళకి ఇమీడియట్గా కాల్ చేయాలనుకుంటే మాత్రం నో చెక్ చేసాం. సో ఇప్పుడు మనం స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందనేది అయితే చూద్దాం. సో కాల్ చేసినప్పుడు స్పీకర్ క్వాలిటీ ఎలా ఉంది, మనం బయట ఉంటే వినిపిస్తుందా లేదనేది ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో కాల్ వచ్చినప్పుడు మీకు సింపుల్గా ఇక్కడ సో రెడ్ అండ్ గ్రీన్ బటన్ అయితే కనిపిస్తుంది. గ్రీన్ మీద ఇలా క్లిక్ చేయండి. సో మనకి కాల్ అటెండ్ చేసాం, మాట్లాడి చూద్దాం. వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్ రిపోర్ట్స్ తెలుగు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి గ్యాడ్జెట్స్ గురించి, మొబైల్స్ గురించి, ల్యాప్టాప్ గురించి. ఓకే 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 చూసారు కదా. సో ఏదైతే స్పీకర్ ఉందో స్పీకర్ క్వాలిటీ కూడా లౌడ్ ఎనఫ్, మీకు ట్రాఫిక్లో కూడా చాలా గట్టిగా అయితే వినిపిస్తుంది. సో కాలింగ్ ఫీచర్ విషయంలో మాత్రం ఎక్కడ నాకు పెద్ద మేజర్ ప్రాబ్లం అనేది అనిపించలేదు. మీకు మైక్రోఫోన్ క్వాలిటీ కానీ అండ్ స్పీకర్ క్వాలిటీ కానీ అండ్ ఇక ఓవరాల్గా దీని యొక్క యూఐ విషయానికి వచ్చినట్లయితే సింపుల్గా వాచ్ ఫేసెస్ అనేది ఇలా లాంగ్ ప్రెస్ చేయండి, ఇలా చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టుగా మీకు నచ్చిన వాచ్ ఫేస్ యాప్ నుంచి అయితే పెట్టుకోవచ్చు. అండ్ టాప్ నుంచి బాటమ్ స్వైప్ చేస్తే మనకి క్విక్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయితే అక్కడ నుంచి మీరు ఫోన్ ఫంక్షన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు 5 steps ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ అలానే డివైస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏదైతే మెన్యూ ఉందో మెన్యూ స్టైల్స్ అనేది ఇక్కడ మీకు నేను గ్రిడ్లో పెట్టాను. ఒకవేళ మీరు హనీకామ్లో పెట్టుకున్నారనుకోండి యాపిల్ స్టైల్లో అయితే వస్తుంది మీకు మెన్యూ అనేది. లేదు మీరు నార్మల్ స్టైల్లో పెట్టుకుంటే మాత్రం గ్రిడ్ స్టైల్లో మీకు మెన్యూ అనేది ఇలా చూడడానికి అయితే ఉంటుంది. నాకు ఇలా నచ్చింది యాపిల్ స్టైల్ కంటే. ఈజీలీ యాక్సెసిబుల్ ఐకాన్స్ అయితే మనకి ఇక్కడ చూడడానికి అయితే ఉంది. అండ్ ఆ తర్వాతకి మీరు చూసినట్టయితే అక్కడ సెట్టింగ్స్ అప్లికేషన్ అయితే ఉంది. సో సెట్టింగ్స్ ఆప్షన్, అక్కడ నుంచి క్విక్ సెట్టింగ్స్ అన్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ బాటమ్ నుంచి కనుక పైకి స్వైప్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. మీ మొబైల్కి ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఇక్కడైతే చూసుకోవచ్చు. వాట్సాప్, ఫేస్బుక్, ఇంకా ఎవ్రీథింగ్ మీరు మెసేజెస్ యాప్ నుంచి కాల్స్ వరకు ఎవ్రీథింగ్ మీకు అక్కడ నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసినట్టయితే ముందుగా మీకు కాలింగ్ ఆప్షన్, మీకు ఇందా చెప్పినట్టుగానే కాల్ రికార్డ్స్, డైల్ ప్యాడ్ అండ్ కాంటాక్ట్స్ ఇట్లాంటివి అయితే చూడడానికి అయితే ఉంటాయి. ఇంకోసారి స్వైప్ చేసినట్లయితే మనకి మ్యూజిక్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఏదైతే మన మొబైల్లో మ్యూజిక్ ప్లే చేస్తాం దాన్ని అయితే ఇక్కడ నుంచి అయితే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే మీకు స్టెప్ కౌంట్ అయితే ఉంది. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే మీకు స్లీప్ ట్రాకింగ్ కనిపిస్తుంది, హార్ట్ రేట్ కనిపిస్తుంది, బీపీ, SpO2 ఇట్లాంటి వెదర్ ఇట్లాంటివి అయితే చూడడానికి ఉంది. సో అన్ని ఫిట్నెస్ ఫీచర్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేసినట్టయితే మనకి మెయిన్ మెన్యూ అయితే ఓపెన్ అవుతుంది. మెయిన్ మెన్యూలో ఇందాక నేను చెప్పిన అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. మీకు స్టెప్ కౌంటు, హార్ట్ రేటు, మ్యూజిక్, ఎవ్రీథింగ్, ప్రతి అన్ని డివైస్లో ఉండేది. ఫ్లాష్ లైట్తో సహా ఉంటుంది. మీకు కెమెరా షట్టర్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది స్మార్ట్ వాచ్ అంటే ఫిట్నెస్ ట్రాకింగ్ గురించి మాట్లాడుకోవాలి, యాక్యురసీ గురించి మాట్లాడుకోవాలి. దీనైతే నేను ఒక 3 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. నా 3 days ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో చూసారు కదా యాప్ ఇంటర్ఫేస్లో ముందుగా మనకి స్టెప్ ట్రాకింగ్ అయితే ఉంది. సో స్టెప్స్ వచ్చేసి నాకు స్టెప్ ట్రాకింగ్ విషయంలో వచ్చేసరికి నాకు కొంచెం ఎక్కువ స్టెప్ ట్రాకింగ్, ఓవర్ స్టెప్ ట్రాకింగ్ అయితే చేస్తుంది అన్నమాట. కొన్నిసార్లు అంత యాక్యురేట్గా అయితే లేదు, బట్ 90% యాక్యురేట్ రిజల్ట్స్ అయితే మీరు స్టెప్ ట్రాకింగ్లో తీసుకోవచ్చు. అండ్ స్లీప్ విషయానికి వచ్చినట్లయితే నేను 2 days కంటిన్యూస్గా అయితే యూజ్ చేశాను. స్లీప్ ట్రాకింగ్ అనేది పర్ఫెక్ట్గా మీరు ఏ టైంకి పడుకున్నారో, ఏ టైంకి లేచారో దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే మీకు పర్ఫెక్ట్గా అయితే మీకు ఇది అయితే డిటెక్ట్ చేస్తుంది. స్లీప్ ట్రాకింగ్లో ఎటువంటి మేజర్ ప్రాబ్లం అయితే నేను అబ్జర్వ్ అయితే చేయలేదు, బట్ స్లీప్ ట్రాకింగ్ మాత్రం కొంచెం యాక్యురేట్గానే ఉందని చెప్పుకోవచ్చు. బట్ ద థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను మార్నింగ్ టైంలో ఒక 20 minutes అయితే పడుకున్నాను ఈ వాచ్ పెట్టుకొని. ఆ టైంలో ఇదైతే నాకు కొంచెం డిటెక్ట్ అయితే చేయలేదు కానీ, బట్ నైట్ టైం బాగానే డిటెక్ట్ చేస్తుంది. బట్ చిన్న ఒక 5 minutes 10 minutes మీరు మేలుకున్నా సరే నైట్ అవి అయితే డిటెక్ట్ చేయట్లేదు, వేకప్ చేసింది. బట్ ఓవరాల్ మాత్రం ఎన్ని గంటలు పడుకున్నారనేది మాత్రం మీకు క్లియర్గా అయితే చూపడానికి అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ హార్ట్ రేట్ కనిపిస్తుంది కదా, హార్ట్ రేట్ 67 BPM కనిపిస్తుంది. సో హార్ట్ రేట్ కూడా కంటిన్యూస్ హార్ట్ రేట్ అయితే నేను ఆన్ చేశాను. సో హార్ట్ రేట్ కూడా మోస్ట్లీ యాక్యురేట్గా అయితే కనిపిస్తుంది మీకు. సో నేను ఏదైతే ఆక్సిమీటర్ ఉంటుందో ఆక్సిమీటర్తో చెక్ చేసి అయితే చూశాను. 10లో మీకు 8 times పర్ఫెక్ట్గా అయితే చూపిస్తుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. హార్ట్ రేట్లో నో ప్రాబ్లం. అండ్ బీపీలో కూడా కొంచెం మీరు 90% యాక్యురేట్ రిజల్ట్స్ అయితే మీరు చూడడానికి అయితే ఉంటుంది. అండ్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ విషయానికి వస్తే మాత్రం నేను ఆక్సిమీటర్ పెట్టి అయితే చెక్ చేశాను. 90% యాక్యురేట్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. బట్ బ్లడ్ ఆక్సిజన్ మాత్రం దీని మీద అయితే డిపెండ్ అయితే అవుతుంది. ఎందుకంటే నాకు ఇనీషియల్గా అర్థమైందంటే ఒక 2 points తక్కువగా చూపిస్తుంది, కొన్నిసార్లు 2 points ఎక్కువగా అయితే చూపిస్తుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీని మీద అయితే మీరు SpO2 మీద అయితే ఆధారపడద్దు. సో ఖచ్చితంగా ఆక్సిమీటర్ మీద అయితే ఆధారపడండి. ఒకవేళ SpO2 అండ్ స్టెప్ కౌంట్ ఇట్లాంటి వాటి కోసం మీరు దీన్ని తీసుకోవాలనుకుంటే మాత్రం నేనైతే రికమెండ్ చేయను. కానీ లేదు మీరు మంచి బిగ్ డిస్ప్లే ఉన్న వాచ్, మంచి లుకింగ్ వాచ్, కాలింగ్ ఫీచర్ ఉన్న వాచ్ అయితే నేనైతే దీన్ని మీకు రికమెండ్ చేయగలను. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే
అవుట్డోర్ రన్నింగ్, స్పోర్ట్స్ మోడ్స్, ఎవ్రీథింగ్ అన్నిట్లో ఉన్నట్టే ఉంటుంది. మీకు పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉండదు. ఇక్కడ ఓవరాల్గా స్మార్ట్ వాచ్ అంటే బ్యాటరీ బ్యాకప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. వీళ్ళైతే 5 days అయితే క్లైమ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను దీన్ని యూస్ చేసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అనమాట. నేను 3 days అవుతుంది, దిస్ ఇస్ ద థర్డ్ డే నేను యూస్ చేయబట్టి. నాకు 100% ఛార్జ్ చేస్తే రైట్ నాకు 77% ఛార్జింగ్ అయితే మిగిలింది. థర్డ్ డే రన్ అవుతుంది. ఈ లెక్కను చూస్తే 5 days వెరీ ఈజీగా వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ మీకు 6 to 7 days వచ్చిన ఆశ్చర్యం అయితే లేదు, ఎందుకంటే నేను కంటిన్యూస్ హార్ట్ రేట్ కూడా ఆన్ చేశాను. స్టిల్ బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బెటర్ అవుతుంది. ఓవరాల్గా అన్న ఈ స్మార్ట్ వాచ్ని నువ్వు రికమెండ్ చేస్తావా, మేము కొనొచ్చా అంటే మాత్రం ఇది IP68 రేటింగ్తో కూడా వస్తుంది. మీకు అదొకటి చెప్పడం మర్చిపోయాను. మేము కొనొచ్చా అన్న 3700 రూపాయల కంటే సింపుల్ నాది ఒకటే. సో ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే వన్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, మీకు కాలింగ్ వాచ్ కావాలి, బిగ్ డిస్ప్లే ఉండాలి అని అనుకుంటే, ఎటువంటి బ్రాండ్ వాల్యూ అవసరం లేదు, ఏ బ్రాండ్ అయినా పర్లేదు అనుకుంటే దీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు ఒకవేళ మీకు బ్రాండ్ వాల్యూ కావాలి అండ్ అలానే మీరు ఫిట్నెస్ ట్రాకింగ్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటారంటే, మీరు స్పోర్ట్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ మీరు SpO2 మీద ఆధారపడడం కానీ స్టెప్ ట్రాకింగ్ మీద కానీ వీటి మీద ఎక్కువగా మీరు డిపెండ్ అయ్యి వాచ్ తీసుకోవాలనుకుంటే మాత్రం అప్పుడైతే నేను రికమెండ్ అయితే చేయను. కానీ బట్ నార్మల్గా బ్లూటూత్ కాల్స్ కోసం, డే టు డే యూసేజ్ కోసం మంచి లుకింగ్ స్మార్ట్ వాచ్ కావాలనుకుంటే మన దీని మీద ఒక లుక్ అయితే అండి. ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. అండ్ వన్ థింగ్ చెప్తున్నాను, ఖచ్చితంగా దీన్ని పర్చేస్ చేసే ముందు నేను ఒక 3 days మాత్రం యూస్ చేశాను. లాంగ్ టర్మ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా రావు అనేది మనకైతే తెలియదు. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీకు పాసిబుల్ అయితే ఖచ్చితంగా మీరు ఏదైతే అమెజాన్లో లిస్టింగ్ ఉంటుందో కింద రివ్యూ రేటింగ్స్ అయితే ఉంటాయి, పర్సనల్గా ఎవరైతే యూజ్ చేశారో యూజర్స్ వాళ్ళ యొక్క ఒపీనియన్ షేర్ చేసుకుంటారు. వాటిని అయితే తరోగా చదవండి, అట్లీస్ట్ ఒక 10 చదవండి. అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఎక్కువ రోజులు యూజ్ చేస్తారు కాబట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ మీకు చెప్తారు. బాగుంటే బాగుందని చెప్తారు, దాన్ని బట్టి మీరు గో హెడ్ అయితే అవ్వచ్చు. ఖచ్చితంగా యూజర్ రివ్యూస్ కూడా వన్స్ అగైన్ నేను క్లియర్గా చెప్పిన, అదొకసారి చదివి మీరు డెసిషన్ అయితే తీసుకోండి. ఇది జావియా లేజర్ 501 యొక్క రివ్యూ అనేది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వాచ్ మీద కింద కామెంట్ బాక్స్లో అడగండి, వీలైతే మోస్ట్లీ ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎనివే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, జై హింద్.